దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుతూ ఉన్నాను, గమనించండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రార్థన. మమ్మున్నతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని ప్రతి ఒక్కరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన ఈ రీతిగా మేమందరము కూడి మీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని మహిమపరచటానికి, మీ నామాన్ని గణపరచటానికి నాయనా మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలు మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. లేఖనాలలోని సత్యాలను మేము గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా అపోస్తుల కార్యముల గ్రంథంలోని 14వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. 14వ అధ్యాయము 26వ వచనం కూడా. అక్కడ నుండి ఓడ ఎక్కి తాను నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ 2 వచనాలలో ఉన్న మాటలను మనం ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. విశ్వాస జీవితంలో చాలా ప్రాథమికమైన సత్యాలు ఇవన్నీ కూడా, ఫండమెంటల్స్. భక్తి జీవితానికి కావలసిన ఫండమెంటల్స్ అన్నమాట. ఆదిమ సంఘము, ఆదిమ క్రైస్తవులు, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఏ నిరీక్షణను బట్టి పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తూ వచ్చారో, దానిని బట్టే దేవుని కృప అందరి యందు అధికముగా ఉందంట. గమనించండి. అంటే పరిశుద్ధాత్ముని కార్యాలు, పరిశుద్ధాత్ముని మరి అద్భుతాలు వారి మధ్యలో, అనగా ఆదిమ సంఘము మధ్యలో జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. అలాగే వారు పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దానిని బట్టే వారు కృపను అనుభవించగలుగుతూ ఉన్నారు. గమనించండి. తరచూ క్రైస్తవుడు మాట్లాడే మాట కృప. కానీ కృపకు అర్థం తెలుసు గాని కృపను అనుభవించిన వారు చాలా తక్కువ మంది అదే చెప్పాలి. కృపకు తగినట్టుగా జీవించేవారు ఇంకా అరుదు అని చెప్పాలి, తప్పులేదు. గమనించండి. అదే రీతిగా పరిశుద్ధాత్మని కార్యాలను వారు చూస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. వారు వెళ్తున్నప్పుడల్లా వాటిని గ్రహిస్తూ ఉన్నారు. పరిచర్య విస్తరిస్తూ ఉండగా అనుభవిస్తున్నారు.
పరిచర్య కొనసాగుతూ ఉండగా అనుభవిస్తూ ఉన్నారు. మిషనరీ ప్రయాణాల్లో వీటన్నిటిని కూడా చూశారు. అందుకనే పౌలు అపోస్తలుడు 14వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట ఏ అంతియొకయ ప్రాంతంలో అయితే బయలుదేరారో అక్కడికి తిరిగి వచ్చారు. మొదటి మిషనరీ ప్రయాణం బర్నబాతో, రెండవ మిషనరీ ప్రయాణం శీలతో. ఈ రకంగా వారు ప్రారంభించారు. యెరూషలేములో ఉన్న పెద్దల అనుమతి తీసుకున్నారు. వారు పరిచర్యను ప్రారంభించారు. గమనించండి, వాస్తవానికి నేను మారాను అంటే పౌలుని ఎవరు కూడా నమ్మలేదు. ఇది ఒక నాటకం. మళ్ళీ ఈ రకంగా ఎక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయో గ్రహించి వాటన్నిటినీ అంతం చేస్తాడేమో అని ఎవరు కూడా నమ్మలేదు పౌలు అపోస్తలుడు. కానీ బర్నబానే అపోస్తలుల్లో అనగా యెరూషలేములో ఉన్న ఆది అపోస్తలులు పెద్దల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. కొంత భరోసా ఇచ్చాడు వారికి. ఒక రోడ్లో ఇద్దరు అడుక్కునే వాళ్ళు వెళ్ళకూడదు కదా, ఎవరికి పూర్తిగా పడదు. సర్లే డెలివరీ చేద్దాం. మరి నేనేమో మనిషి ఇంత ఉంటా కానీ పిల్ల వెంకటరత్నం అంతా సౌండ్ మాత్రం చిన్నగానే వస్తుంది. తప్పదు, అరిచి అడగుడి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. అది కనీసం తలుపేను మా ఈ రెండవ ఇది మరీ మంచిది, ఇంకొద్ది సౌండ్ పెంచితే. ఈ మొదటి మిషనరీ ప్రయాణం ఆ రీతిగా బర్నబాతో అయిపోయింది. రెండవ మిషనరీ ప్రయాణం కూడా శీలతో పూర్తయిపోయింది. తిరిగి వాళ్ళు ఉంటున్న ఎక్కడైతే ప్రారంభించారో ఈ మిషనరీ ప్రయాణాలు అక్కడికి తిరిగి వచ్చారు. రావడానికి కలిగిన కారణం ఏమని రాస్తూ ఉన్నారు ఇక్కడ? దేవుని కృపకు అప్పగించబడిన వారై. గమనించండి, దేవుని కృపకు అప్పగించబడిన వారి. అలాగే పునరుద్ధానాన్ని గురించి అంత బలంగా నిరీక్షణతో ఎలాగ ప్రకటించగలిగారు అంటే వారిలో కృప హెచ్చుగా ఉంది. ఆ దైవ కృపను వారందరూ కూడా అనుభవించారు. గమనించండి, అందుకనే ఆదిమ సంఘాన్ని ఎప్పుడు కూడా మాదిరిగా మనం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాంతో పాటుగా కొన్ని ప్రాథమిక సత్యాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. కృప అనేది ఏదో నానుడిగా వచ్చే వాడుక పదం కాదు. కృపను మనం అనుభవిస్తూ అనేకులకు కూడా మనం మాదిరికరంగా ఉన్నప్పుడే ఆ ఫలాన్ని మనము పొందుకోగలం. హల్లెలూయా. గమనించండి, కృపకు అర్థం తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. దేనికైతే మనం అర్హులం కాదో దానికి మనల్ని అర్హులను చేసేదే దేవుని కృప. మనం యోగ్యులం కాదు, కానీ ఆయన కృప మనల్ని యోగ్యులుగా చేస్తుంది. యాక్చువల్లీ వీఆర్ మెరిటెడ్ ఫర్ ది రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతకు మనం పాత్రులు, కానీ దేవుని ఉగ్రత మన మీద ఉందా? లేదు. ఆయన శిక్షను తప్పించాడు. అంటే శిక్ష పొందుకోవటానికి మనం యోగ్యులమే, కానీ ఆ శిక్షను ఆయన తప్పించి మనల్ని రక్షించాడు. ఇక్కడ మనం కృపను చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే యోగ్యతను కలిగించేది కృప. గమనించండి, అందుకనే పౌలు అపోస్తలుడు రక్షణ గురించి మాట్లాడుతూ ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూడగలిగితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అంతేగాని మీరు అర్పించిన దహన బలులను బట్టి, లేకపోతే మీరు చేసిన దాన్ని బట్టి, మీ త్యాగాన్ని బట్టి మీరు రక్షించబడలేదు. కేవలము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. సాధారణంగా రక్షణ బట్టే కాదు గాని తలాంతులను బట్టి కూడా మనం అతిశయపడటానికి వీలు లేదు. ఎందుకని? అది దేవుడు దానంగా పడేశాడు. అది మన క్రియల వలన అది కలిగింది కాదు కదా. అందుకనే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్, నాట్ ఎ ఉమెన్ పర్ఫెక్ట్. రైట్? అందుకనే గమనించండి. అవునండి, ఈ రోజు చేసినట్టు ఎగ్జాక్ట్ ఇలాగే రేపు పప్పు టమాటా చేయమనండి, మీసం తీసేస్తారు. అందుకనే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కే హోటల్లో కానీ లెమన్ ట్రీలో కానీ షెఫ్లు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, 3 స్టార్ 5 స్టార్ షెఫ్లు. మెన్ ఉంటారు, ఉమెన్ ఉంటారు. ఎందుకని? ఉమెన్స్ మైండ్ ఇస్ ఎ మల్టీప్లెక్స్. చాలా ఆడుతూ ఉంటాయి కదా. వీటిలో ఒక నిఘానేత్రం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. దీంతో ఏం వేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం తిప్పుతున్నారు ఏం తెలియదు కదా. ఇంతకీ అది స్త్రీ చేసిన వంటని ఎలా తెలుసు అంటే పెద్ద పెద్ద ఎంటుకలు ఉంటాయి, ఏం చేసింది అని అనుకోవాలి. ఇంకా అంతమించి మనం అనుకోవడానికి ఏం లేదు. పర్ఫెక్ట్ ఈ రోజు చేసినట్టు రేపు ఎట్టి పరిస్థితుల్లో రాదు. నా 42 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. మధ్యాహ్నం బాక్స్ ఓపెన్ చేస్తే కానీ మమ్మీ చేసిందా డాడీ చేశాడా అర్థం కాదు. అప్పుడు చెప్పచ్చు. అందుకని గమనించాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలు కదా. తలాంతులను బట్టి కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. ఇది మన క్రియల వలన కలిగినది కాదు ఇది. కాబట్టి మనం అతిశయపడటానికి వీల్లేదు. మనం రక్షించబడ్డాం, అతిశయపడటానికి వీల్లేదు కదా. మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాం, అతిశయపడటానికి వీల్లేదు. ఎందుకని? మనం దానికి యోగ్యులం కాదు, కానీ ఆయన కృప దానికి యోగ్యులుగా చేసింది. కాబట్టి ఉన్నంతకాలం చేయవలసిందేంటి? దీనులుగా తగ్గింపుతో ఉండటమే. అక్కడ మనకి హ్యూమిలిటీ అవసరం, అక్కడ మనకి మీక్నెస్, సాత్వికం అవసరం. అందుకనే గమనించండి, పౌలు అపోస్తలుడు చాలా స్పష్టంగా కృప కలిగించే ఆధిక్యతలన్నీ ఈ 2వ అధ్యాయంలో రాస్తున్నాడు. అయోగ్యుల పట్ల, అభాగ్యుల పట్ల, అనర్హుల పట్ల దేవుడు కలిగించే కృప, కనికరం, కటాక్షం, దయ, వాటి గురించే ఈ 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. వాస్తవానికి ఆ రోజున పాత నిబంధన కాలంలో బలులు అర్పించే వాళ్ళుగా దాన్ని బట్టి మనిషికి రక్షణ కలిగిందా? కలగలేదుగా. నిరపరాధి రక్తము చిందించటం వలన మనము రక్షించబడ్డాం. ఆయన మన కోసము శాపంగా మారాడు. శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. దాన్ని బట్టే, ఆ కృపను బట్టి మనము రక్షించబడ్డాం. ఇది మన క్రియల వలన కలిగినది కాదు. అందుకనే మనం రిక్తులం ఈ విషయంలో. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు, మనం ప్రయాసపడింది కూడా ఏదీ లేదు. అందుకనే కృప ఎటువంటిదంటే గమనించండి, అయోగ్యులను యోగ్యులుగా మార్చేది కృప. అంతేనా? దీనివల్ల మనం రక్షించబడ్డాం. రక్షించబడితే సరిపోయిందా? కాదు కదా. ప్రతి ఒక్కరూ కూడా పొందుకున్న ఈ రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించాలి అంటే దేవుని యొక్క సామర్థ్యం అవసరం. అది ఎవరిస్తారు? అది కూడా కృపే ఇస్తుంది. హల్లెలూయా. మనం యోగ్యత లేదు రక్షించబడటానికి. యోగ్యులుగా ఎవరు చేశారు? ఆయన కృప చేసింది. మరి రక్షణ మనం కొనసాగించాలి కదా. కొనసాగించాలంటే ఎలాగా? ఇది కూడా ఆ కృపే అటువంటి సామర్థ్యాన్ని మనకు కలిగిస్తుంది. అందుకనే 4వ అధ్యాయములో మనం చదువుకున్నప్పుడు అందరి యందు ఏమైంది? కృప, దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. రక్షించబడిన ప్రారంభ దినాలవి, ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాలవి, మంటతో పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్న రోజులవి. అందుకనే వారిలో దైవ కృప ఉంది. ఆ తరువాత దాన్ని కొనసాగించడానికి సామర్థ్యం అవసరం కదా. చాలా మంది అనుకునేది ఏంటంటే వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనుకుంటున్నారు. ఏదో వన్స్ ఏ పాలిటీషియన్ ఆల్వేస్ ఏ పాలిటీషియన్ లాగా కదా. రక్షించబడినప్పుడు ఉన్న ఆలోచన విధానం ఇప్పుడు ఉంటుందా?
లేనప్పుడు మరి నీకు మారు మనసు అవసరం కదా. మరి మారు మనసు అవసరం అయినప్పుడు ప్రతిరోజు నువ్వు నూతనంగా నువ్వు పరిశీలించుకోవటం, సరిదిద్దుకోవటం అనేది అవసరం కదా. అందుకనే ఈ రక్షణను మనం కొనసాగించాలి అంటే దైవిక సామర్థ్యం అనేది అవసరం. అందుకనే కృప మనల్ని యోగ్యత కలిగించేలాగా చేస్తుంది, మనల్ని యోగ్యులుగా చేస్తుంది, అలాగే మనకు సమర్థతను కూడా ఇస్తుంది మన రక్షణను మనం కొనసాగించటానికి. హల్లెలూయా. అందుకనే మనం చూడగలిగితే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే చూడగలిగితే దేవుని యొక్క కృప మనకు ఎటువంటి సామర్థ్యాన్ని ఇస్తుందో మనం చూడగలిగితే 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతారా ఒకసారి? చదవండి. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దైవ సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే. గమనించండి, దేవుని రక్షణ కార్యము ఎంత ఆశ్చర్యకరమైనదంటే అంతకు మునుపు మరణించిన వారి కోసం, అప్పుడు జీవిస్తూ ఉన్న వారి కోసం, రాబోయే రోజుల్లో పుట్టబోయే వారి కోసం, వారందరి కోసం ఒకేసారి ఆయన శిలువ మీద మరణించాడు. అందుకనే ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ రక్షణానుభవం, ఈ ఫలము జగత్తు పునాది వేయబడక ముందే మన కోసం ఆయన చేసిన త్యాగము. హల్లెలూయా. ఆ తర్వాత చదవగలరు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. గమనించండి, అంటే రక్షించబడటం ఆయన కృప అయితే, రక్షించబడటం వలన మనం ఆయన కుటుంబంలోనికి వచ్చాం, ఆయన్ని మనం తండ్రి అని పిలవగలుగుతూ ఉన్నాం. ఆ రీతిగా మనం ఆయన కుటుంబంలో అనగా ఆయన సహవాసంలో కొనసాగటానికి కూడా శక్తినిచ్చేది ఆయన కృప. కాబట్టి కృపను గురించి ఏ వ్యక్తి కూడా అతిశయపడటానికి వీల్లేదు. మనకి కలిగిన ఏ సామర్థ్యమైనా, ఏ తలాంతైనా, ఏ అనుభవం అయినా దేవుని కృప ద్వారానే మనము పొందుకున్నాం. అందుకనే గమనించండి, ఇదే అధ్యాయంలో క్షమించాలి ఇదే పత్రికలో తర్వాత అధ్యాయంలో రాస్తూ పౌలపోస్తలుడు అంటాడు, ఇవన్నీ కూడా కృపా వరాలు అంటాడు. వరం అంటే మనం ప్రయాసపడి పొందుకునేదా, దానంగా వచ్చేది మనం కదా. కృపా వరం, కృపా వరం ఇది. ఆయనకి ఎవరికి ఇవ్వాలని ఆయన కనిపిస్తే వాళ్ళకి ఇస్తాడు అటువంటి వరం. అంతేగాని అందరికీ అదే వరం ఇవ్వడు. మనమేమనుకుంటామంటే టచ్ మనందరికి రావాలనుకుంటాం. మనం టచ్ ఎవరికి అది ఎలిజిబుల్లో వారికి ఇస్తాడు ఆయన. అర్థమైందా? అది ఇవ్వలేకపోతే టచ్ పోయిందా అనకూడదు. ఎవరికి అది ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో, ఎంత పరిమాణంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు. అందుకనే గమనించండి, ఇవన్నీ వరాలే కదా, ఇవన్నీ వరాలే. అన్ని వరాలు అందరికి ఉంటాయా? ఉంటాడు లూసిఫర్ వచ్చాడు. ఏంటంట, నాకు ఉన్నాయి నీకు ఉన్నాయి ఏంటంట అంటాడు కదా. అందుకని వాడు విభేదించి, ఎక్కడ ఆత్మలో, వాడు ఆత్మలో విభేదించి వాటితో పాటు ఇంకా కొంతమందిని ఒక ముఠాన్ని మొత్తం తీసుకొని కింద పడిపోయాడు కదా. పడినోడు పడినట్టు ఉన్నాడా, ఇంకెంతమందిని పడేయాలని ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాడు. చూపుల్లో, తలంపుల్లో, ఆశల్లో, ఉద్దేశాల్లో ఎలా పడేయాలి వీళ్ళని, ఏ రకంగా వీళ్ళని మోసం చేయొచ్చు, మభ్య పెట్టచ్చు అని చూస్తూ ఉంటాడు. అలాగా ఈడేం చేస్తాడంటే విజయవాడలో ముఖ్యంగా ఈ సీజన్ ని బాగా వాడుకుంటాడు. ఆ బట్టలు కాదు, బట్టలు కనీస అవసరత. ఈ సీజన్ లో జనాల్ని బాగా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడో తెలుసా? జనాల్ని ఎలా మభ్య పెడతాడంటే వీడు వీళ్ళు వేసే కుప్పి గంతులు, వీళ్ళు కొట్టే కేరింతలు అంతా సేవని భ్రమింపజేస్తాడు. దానివల్ల ఒక్క ఆత్మ రక్షించబడదో గుర్తుపెట్టుకోండి.
ఒక్క ఆత్మ రక్షించబడాలి కదా. తిరువురులోకి యవనస్తుడు ఉన్నాడు, 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. 2 లక్షల ఆత్మలు కాదే కదా, కాదు కదా. కాబట్టి ఇవన్నీ మనల్ని భ్రమింపజేస్తాడు కదా. అందుకని ఎవరికి ఏ వరం అవసరమో దేవుడు ఆ సమయానికి ఆ వరం ఇస్తాడు. ఆ వరాన్ని తీసేసే అధికారం కూడా ఆయనకు ఉంటది. వచ్చిన వరం అలాగే ఎల్లకాలం ఉంటది అనుకోవద్దు. మనకి యోగ్యత లేకపోతే, దాన్ని హ్యాండిల్ చేయలేము మనము అనుకుంటే ఆ వరాన్ని తీసేస్తాడు. అది వివేచనా వరమైనా ప్రవచనా వరమైనా. వాస్తవానికి ఈ 21వ శతాబ్దంలో మనకి ప్రవచన వరం లేకపోయినా పర్లేదు, కానీ వివేచన వరం మాత్రం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి. అర్థమవుతుందా? ప్రవచన వరం లేకపోయినా పర్లేదు, వివేచన, ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ కదా. ఏది మంచిది, ఏది కాదు, ఏది వాక్యానుసారము, ఏది కాదు వివేచించి చూసే ఆ ఆత్మ మనలో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పౌలు ఏ మాట అంటున్నాడు? అన్ని అధ్యాయాలు అయిపోయాక 14వ అధ్యాయంలో కృపకు అప్పగించబడిన వారే మిషనరీ ప్రయాణాన్ని ఎక్కడైతే ప్రారంభించారో అక్కడికి తిరిగి వచ్చారంట. కాబట్టి ఇవి కలుగుతున్న కొద్దీ మనలో ఆ సాత్వికము, ఆ దీనత్వము రావాల్సిన అవసరత ఉంది. అంతే తప్ప ఎప్పుడు కూడా కృపను పాపం చేయటానికి ఇవ్వబడిన లైసెన్స్ గా భావించకూడదు. చేసేద్దాం, తర్వాత ప్రభువుని అడిగి క్షమించమందాం కాదు. ఆ ఆలోచన నీకు వచ్చింది అంటే నీలో డిసర్న్మెంట్ అంటే వివేచన పనిచేయట్లేదు నీకు కదా. మనది కానీ మనకొద్దు, కానీ మనం లాక్కోవాలనుకున్నాం అనుకో, ఆ తర్వాత క్షమించమని అడుగుదాంలే కదా. క్షమాపణ పెద్ద ఖర్చు ఏముంటది? అంతేగా. ప్రభు క్షమిస్తాడు కానీ శిక్ష తప్పదు. గుర్తుపెట్టుకోండి అమ్మలారా, ప్రభు క్షమిస్తాడు కానీ శిక్ష తప్పదు. దావీదు విషయంలో మనం చూస్తున్నాము కదా. ప్రభు క్షమించాడు. ఉరియాని చంపించిన విషయంలో, బత్షెబాతో పాపం చేసిన విషయంలో క్షమించాడు, కానీ శిక్ష తప్పదు. దానికి సిద్ధమా? అందుకని కృపను తక్కువ అంచనా వేయొద్దు, కృపను దుర్వినియోగం చేయొద్దు. అంటే ఒక మాటలో చెప్పాలి, కృపను దుర్వినియోగం చేస్తున్నా అంటే కృప నీకు అర్థం కాదా? నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థం అవ్వాలంటే నువ్వు అనుభవించాలి. నువ్వు అనుభవించాలంటే నీలో తగ్గింపు ఉండాలి కదా. అందుకని పౌలపోస్తలుడు కూడా కొన్ని పత్రికల్లో చాలా స్పష్టంగా చెప్తాడు, కలిగిన వరాలను బట్టి, కలిగిన సామర్థ్యాన్ని బట్టి నేను హెచ్చిపోకుండా అంటాడు కదా. హెచ్చిపోకుండా అంటే నేను దీన్ని బట్టి బోస్ట్ఫుల్ గా ఉండకూడదు, నేను దాంభికంగా ఉండకూడదు. ఏది దేవుడిచ్చిన ఈ వరాలను బట్టి. అందుకని దేవుడు ఏదో ఒకటి అతనికి అనుభవపూర్వకంగా నేర్పిస్తూ వచ్చాడు. పౌలపోస్తలుడు కూడా అలాగే నేర్చుకున్నాడు. పౌలపోస్తలుడు మాత్రమే కాదు, గమనించండి, చూడగలిగితే విశ్వాస వీరులు అనేక మంది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగానే వీరు యోగ్యులని కాదని తెలిసినప్పటికీ ప్రభు కృపను పొందుకున్నారు. ఆ కృపను బట్టి దైవికమైన శక్తిని పొందుకున్నారు. ఆ కృప ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళు చేసిన గొప్ప కార్యాలే ఈ రోజున జరిగితే ఏ సోషల్ మీడియా సరిపోదు, ఏ గోడలు సరిపోవు. విజయవాడలో అన్ని గోడల మీద ఏముంటాయి కదా, అన్ని అద్భుతాలే ఉంటాయి కదా. గమనించండి, అలా అయిపోయింది పరిస్థితి. కానీ ఆ అద్భుతాలు చేయటానికి కలిగిన సామర్థ్యం ఎలా వచ్చిందో వారు గ్రహించుకున్నారు. వాస్తవానికి మనం చూడగలిగితే విశ్వాస వీరుల జాబితా హెబ్రీలకు రాసిన పత్రికలో మనం 11వ అధ్యాయంలో చూస్తాం కదా. అక్కడ కనిపించే వారందరూ కూడా దేవుని మీద ఆధారపడి గొప్ప కార్యాలు చేసిన వారే. వాస్తవానికి మనం చూడగలిగితే
మోషే జీవితంలో దేవుని కృపను గనక మనం అర్థం చేసుకోగలిగితే 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయం. వాస్తవానికి దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞ అంత అల్పమైన ఆజ్ఞ కాదు కదా. మోషేకి తన సామర్థ్యం ఏంటో తెలుసు. మొదటి 40 సంవత్సరాలు మోషే ఏ రీతిగా ఉన్నాడు, ఎంతటి దర్పాన్ని అధికారాన్ని అనుభవించాడో మోషేకు తెలుసు. తర్వాత 40 సంవత్సరాల్లో అధికారాన్ని విడిచిపెట్టి, ఆ అంగు ఆర్పాటం విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి తెలుసు. వీటన్నిటిని బేరీజు వేసుకుంటూ ప్రభు అతన్ని ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించటానికి పిలిస్తే అతను అన్న మాట గమనిస్తున్నారా? 3వ అధ్యాయము 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, గమనించండి, నేను ఎంతటి వాడను గమనిస్తున్నారా కదా. మనకే గనక ఇంత బంపర్ ఆఫర్ వచ్చిందనుకోండి, పేలుకు పెత్తనం ఇచ్చినట్టు ఏం జరుగుద్ది? మొత్తం ఇక నూనెతో షాంపూతో పని లేదు. ఇంకా ఎండాకాలం మాత్రం టోపీ పెట్టుకో, అది నీ ఇష్టం, గమనించండి. కానీ మోషే ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడను అంటే తనకి సామర్థ్యం లేదని తెలుసు. కానీ తర్వాత రోజుల్లో మోషే చేసిన అద్భుతాలు దేని వలన? దేవుని కృప అనుగ్రహించిన సామర్థ్యం వలనే. ఇవన్నీ గ్రహించుకున్నాడు. అంటున్నాడు, నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడిని అసలు ఇవన్నీ చేయటానికి కదా. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం, అడవిలోని చెట్లన్నీ వచ్చి మాకు రాజుగా ఉండమని ఒలీవ చెట్టుని అడిగితే ఒలీవ చెట్టు ఏముంది? రాజుల్ని యాజకుల్ని అభిషేకించటానికి నా ఒలీవ నూనె ఇవ్వాలి, ఆ పని వదిలిపెట్టి నేను ఎలాగుంటాను కదా. అంటే మనం అనుకుంటాం కలిగినవన్నిటిని బట్టి ఇదే ఫలింపు అనుకుంటాం, కానీ దేవుడు ఫలించమన్న విధానాన్ని మనం అర్థం చేసుకోం. దేవుని చిత్తంలో మన ఫలింపు వేరుగా ఉంటది. మనం అనుకునే ఫలింపు ఏంటంటే ఏ ప్రాంతంలో ఉంటే కదా తోటోడి తొడగోసుకుంటే మనం కూడా మెడగోసుకుని ఏమంటాం, వాళ్ళలాగే మనం ఉండాలి కదా. ఈ 750 కోట్ల జనాభాలో ఒకటి వేలు ముద్ర ఇంకొకటితో సరిపోల్చినప్పుడు నువ్వు వాళ్ళలాగా నువ్వు ఎందుకు చెయ్యాలి? చేయకూడదు కదా. దేవుడు నీకు ఏ విధానాన్ని అప్పచెప్పాడో అదే చెయ్యాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషుల్ని సంతోషపెట్టి సౌల్లాగా అయిపోదామా, దేవుణ్ణి సంతోషపెట్టి దావీదులాగా అవుదామా కదా. సౌలు ఎంతసేపు చేసిందేంటి? మనుషుల్ని సంతోష పెట్టడానికే ప్రయత్నించాడు. ఉన్నాడా తర్వాత? దావీదు ఎంతసేపు ప్రయత్నించింది ఏంటంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆ చెట్లు వచ్చి ద్రాక్ష తీగను కూడా అడిగినాయి, అయ్యా ప్రజలకు మాధుర్యాన్ని ఇవ్వాలి, నేను నా మాధుర్యాన్ని నా మంచి ఫలాలను విడిచిపెట్టి నాకు అధికారం నాకు పెత్తనం ఎందుకయ్యా? ఇవన్నీ కాదనుకొని వెళ్ళిపోతుంటే ముళ్ళ చెట్టు వచ్చి అందంట, నేను మీకు రాజుగా ఉంటాను, వచ్చి నా నీడను ఆశ్రయించండి కదా. ఈ రోజులు కూడా అలాగే ఉన్నాయి. సామర్థ్యం కలిగిన వారందరూ కృపకు అప్పగించుకొని మౌనంగా దేనులుగా ఉంటుంటే, కృప గురించి అవగాహన లేని వారు వారికున్న సామర్థ్యాలను బట్టి ఇవన్నీ వారి వలన వారి ప్రయాస వలన కలిగిని అని హెచ్చిపోయి దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్న రోజులు ఇవన్నీ కూడా. అందుకని గమనించండి, మోషే చాలా మంచి మాట మనకు నేర్పిస్తున్నాడు. నేను ఎంతటి వాడను, 3:11 నేను ఎంతటి వాడను. తర్వాత 13 ఏమంటున్నాడు గమనించండి. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఏమని అడుగుతారు? ఆయన పేరేమని అడిగిన ఎడల
వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. నీ పేరేమని చెప్పాలి నేను? మొదటేమో అసలు నేను ఎంతటి వాడను అన్నాడు. సరే, నువ్విచ్చిన సామర్థ్యం, నువ్విచ్చిన దర్శనాన్ని బట్టి నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళి నేనేం చెప్పాలి? ఏ రిఫరెన్స్ వాడాలి నేను? ఏ రికమెండేషన్ వాడాలి నేను? కదా, నీ పేరు ఏమని నేను చెప్పాలి అంటే నేను ఏ తాలూకా అని చెప్పాలి అక్కడికి వెళ్ళి కదా. ఈ మధ్య తాలూకాలు ఎక్కువైనాయి కదా. నేను ఏ తాలూకా అని చెప్పాలి అక్కడికి వెళ్ళి? వాళ్ళు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. అప్పుడు నేనేం చెప్పాలి కదా? వారు నన్ను అసలు నమ్మరు. 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తారా? అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరూ. గమనించాలి, అసలు నీకు దేవుడు కనిపించడం ఏంటయ్యా? అసలు ఆయన ఎవరికి కనిపించడం, నీకు కనిపించడం ఏంటి? అసలు నీ మాట, నా మాట ఎవరు కూడా వినరు. సరే, కొన్ని అద్భుతాలు, కొన్ని సూచక్రియలు జరిగితే నమ్ముతారు అనుకుందాం. ఆ తర్వాత 10వ వచనంలోనికి వస్తారా? అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, నేను అసలు నేర్పరిని కాదయ్యా. అంతకు ముందేమో ఫరో రాజ్యంలోనే ఫరో కుమార్తెకు కుమారుడుగా జీవించిన ఈ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే అసలు నేను నేర్పరిని కాను. గమనించు, అంటే ఇక్కడ దేవుని కృప కొరకు వేడుకుంటున్న ఇతని తగ్గింపును మనం అర్థం చేసుకోవాలి. నేను ఎంతటి వాడను అయ్యా, నీ పేరు మీద వెళ్తాను, అసలు నీ పేరేమని అడుగుతారు వాళ్ళు, నన్ను నమ్మరు. వాళ్ళు ఒకవేళ వాళ్ళతో మాట్లాడినా సరే మాట్లాడటానికి నాకు నోటి మాంద్యం ఉంది, అంత సామర్థ్యం లేదు కదా. కానీ ఆ తర్వాత రోజుల్లో ఫరోని సైతం మరి భయపెట్టడానికి చేయబడిన 10 ఆ తెగుళ్ళు, వీటన్నిటిలో మనం ఏం చూస్తాం? దేవుని కృప, అదే సామర్థ్యము కలిగించే దేవుని కృపను మనం చూస్తాం. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా 13వ వచనంలో మనం చూడగలిగితే, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుము. అయ్యా, నేను కాదయ్యా, ఇంకెవరినైనా పంపు కదా, ఇంకెవరినైనా పంపు. ఈ మాటలన్నీ కూడా 3:11లో నేను ఎంతటి వాడను, 3:13లో నీ పేరేంటి, 4:1లో వారు నన్ను నమ్మనే నమ్మరు, 4:10లో నేను అసలు నేర్పరిని కాదు, నోటి మాంద్యం కలిగిన వాడిని, 4:13లో ఇంకెవరినైనా పంపు. ఈ మాటలన్నీ కూడా మోషేలో ఉన్న తగ్గింపును మనకి చూపిస్తా ఉన్నాయి. కాబట్టి దేవుడు హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం దీన మనస్కులుగా ఉండాలి. అప్పుడు దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు మనం చేయాల్సింది ఏంటంటే, నా నెంబర్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలి. తప్పు లేదు అందులో, తప్పేం కాదు, తప్పు అస్సలు కాదు కదా. అయ్యో వయసు అయిపోతుంది, ఇంకా ఎప్పుడు దేవుడు నన్ను హెచ్చించేది అని మనం అనుకుంటాం కదా. దేవుని చిత్తం అయితే హెచ్చిస్తాడండి, లేకపోతే ఏమవుద్ది? ఏమీ కాదు కదా. మనమేం అరేబియా సముద్రం పక్కన 27 అంతస్తుల మేడ కట్టాల్సిన అవసరం లేదు, పైన హెలికాప్టర్ ఆగాల్సిన అవసరం అంతకంటే లేదు కదా. మనం ఏనుగు పెళ్లి చేయాల్సిన అవసరం అంతా లేదు. అది అందుకని జామ్నగర్ గుజరాత్ పెళ్లి చూసావా? చూడాలి కదా అలాంటి పెళ్లిళ్ళు. అందుకని గమనించండి, మోషేలో ఆ సాత్వికాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకని ప్రభు మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. గమనించండి, అందుకని సామర్థ్యము కలిగే కృపను మోషే తన జీవితంలో అనుభవించాడు. ప్రభు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఐగుప్తులో బలమైన కార్యాలు చేయగలిగాడు. ఇక్కడ 4:10లో నేను నేర్పరిని కాదు, నోటి మాంద్యం కలిగిన వాణ్ణి అన్న ఇదే మోషే 8వ అధ్యాయంలో ఏమంటాడు?
ఒక్క డెక్క కూడా విడువబడదు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అరణ్యంలో ఉన్న మా దేవుణ్ణి ఆరాధించుకోవాల్సిందే. మోషే ఏమంటున్నాడు, ఫరో ఏమంటున్నాడు, ఓన్లీ పురుషులు వెళ్తే సరిపోతుంది, స్త్రీలు పిల్లలు ఇక్కడే ఉండండి, పురుషులు స్త్రీలు వెళ్ళండి, పిల్లలు అలాగే పశువులు ఇక్కడే ఉండాలి. ఇన్ని బేరాలు ఆడుతా ఉన్నాడు ఫరో కదా. అందుకనే మనకు కూడా అమెరికా వీసా ఇచ్చేటప్పుడు ఇది ఇండియా తిరిగి రావడానికి వీడికి ఏం రీజన్స్ ఉన్నాయి చూస్తారు. అన్నకి తెలుసు కదా, వీడికి ఏముంది, బలమైన కారణం ఏముంది కదా. ఇప్పుడు నాకే ఇవ్వాలనుకో, ఏం చూస్తారు, వీడికి పిల్లలు ఉన్నారా, వీడికి పిల్లలు లేరు, మరి ఎందుకు తిరిగి వస్తాడు వీడు, ఓకే వీళ్ళ భార్యకి ఉద్యోగం ఉంది ఇండియాలో కాబట్టి వీడు తిరిగి వస్తాడు, ఓకే వీడికి ఇవ్వచ్చు అనుకుంటారు. ఇద్దరికి లేదనుకోండి, ఇద్దరికి ఎవరికి ఎవరు, అమ్మో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళది మైలవరం పక్కనేనంట లక్కిరెడ్డి బాలరెడ్డి గారి ఇడ్లీలో ఏం చేస్తాడు, ఆమె సాంబార్ రోజు చేస్తుంది, వీళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు, అమ్మో వీళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటారు. అందుకని ఫరో కూడా అలాగే ఆలోచించాడు. ఇప్పుడు వీళ్ళందరినీ పంపించేస్తే ఏంటి పరిస్థితి, వీళ్ళు తిరిగి రావడానికి ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ. అంటే భార్య పిల్లలైనా ఉండాలి, పిల్లలు పశువులు పశు సంపద అయినా ఉండాలి. ఇవన్నీ ఆలోచించాడు మోషే, ఫరో ఆలోచించాడు. కానీ మోషే అన్న మాట ఏంటి, దేవుడు అనుగ్రహించిన సామర్థ్యంతో ఒకటే మాట అన్నాడు, ఒక్క డెక్క కూడా విడవబడదు. అందుకని విశ్వాస వీరులందరూ కృపను అనుభవించిన వారు, ఒక మాటలో చెప్పాలంటే కృపను ఎక్సర్సైజ్ చేశారు వీళ్ళు. కృపను దుర్వినియోగం చేయలేదు వీళ్ళు. కృపను దుర్వినియోగం చేయడం అంటే ఏంటో తెలుసా, అమ్మా నాన్న వేలకు వేలు ఫీజులు కడుతుంటే వెళ్లకుండా పీవీపీలో పీవీఆర్లో ట్రెండ్సెట్లో తిరిగి ఏంటిది, అలా చెమట రక్తాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. చదవకుండా సరిగ్గా కాలేజీకి వెళ్లకుండా ఏదో అట్ట ఏదో చదివేసి దేవుని కృప అనకూడదు. ఏది నువ్వు అట్టా చదివిన దానికి దేవుడు నేను ఇంకా చదివించాలనుకున్నాడు, నువ్వేం చేసావు, చదవకుండా తుప్పల్లో తిరిగావు. మరేం చేద్దాం అంటే నువ్వేం చేసావు, కృపను కదా. ఫీజు కట్టగలిగే సామర్థ్యం అందరి తల్లిదండ్రులకు ఉంటుందా, ఉండదు కదా. మరి నీ తల్లిదండ్రులు వాళ్ళ చెమట రక్తం దారపోసి నీకు ఫీజు కడితే నువ్వు వెళ్లకుండా క్రాక్స్ వేసుకొని కదా, స్కై బ్యాగ్ వేసుకొని పీవీపీ చుట్టూ తిరుగుతావా? హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. వాట్ కిరణ్, అంతేనా? నువ్వే కిరణ్ నాకు తెలియదు, కిరణాగా నాకు మెమరీ లాస్, మా పేర్లు గుర్తుంది. అది చెప్పాలి, పజిల్ ఆడతారు నాతో చాలా మంది, నా పేరేంటో చెప్పుకోండి అంటారు, తెలియదు, ఏం లేదుగా ఇక్కడ. అది ఏమైనా ఉంటే త్వరగా తెల్లబడేది, దీన్ని వాడుంటే కదా. దీన్ని వాడాల్సిన అవసరం ఎప్పుడు రాలా. వాడాల్సిన అవసరం అంటే ఎత్తుకు పై ఎత్తులు వేయటం, కుట్రలు చేయటం, అవసరం రాలేదు దీంతో. అందుకని తెల్లంటులు కూడా లేదు మా మామయ్య. లేకపోతే దీనికి తెల్లంటులు వచ్చాయి, దీన్ని వాడితే అంతే కదా, వాడితే ఊడిపోలేదు, ఇంకా వాడితే తెల్లబడిపోయేది. అప్పుడు మళ్ళీ దానికి రంగేయాల్సి వచ్చింది. బాలడం కాదుగా, 42 ఏళ్ళు వచ్చినాయి అడ్డగాడిదలాగా, ఇంకా బాలలు అనుకుంటే అలాగా. ఇప్పుడు మోషే ఎటువంటి కృపను అనుభవించాడు చూడండి. దేవుని కొరకు బలమైన కార్యాలను జరిగించాడు. అంత మాత్రమే కాదు, ఒకసారి గిద్యోను జీవితాన్ని కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను, 13వ వచనం చదువుతూ ఉన్నాను, గమనించండి. గిద్యోను, చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడయ్యుండని ఎడల మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తు నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని చెప్పాను. గమనించండి, మోషే జీవితంలో దేవుని కృపను చూశాం కదా. ఇక్కడ గిద్యోను జీవితంలో దేవుని కృపను చూడండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అసలు ఏమాత్రం కూడా మిద్యానీయుల చేతిలో నుంచి
విడిపించబడతారు అన్న ఆశ లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకా ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా మిత్, ఒకప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి అని లేదు. ఒకవేళ జరిగేటట్టయితే దేవుడు మమ్మల్ని మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించాడు అంటున్నాడు. గమనించండి. అదే రీతిగా మనం చూడగలిగితే దేవుడు అతన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించిన గిద్యోనిస్తున్న జవాబేంటో చూశారా? 15వ వచనంలో, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నాను. గమనించండి. ఇక్కడ కూడా ఆ కృపను పొందుకునేంత వరకు, ఆ కృపను అనుభవించేంత వరకు, ఆ సామర్థ్యము కలిగేంత వరకు, ఆ సమర్థత గిద్యోనుకు వచ్చేంత వరకు ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో చూస్తున్నారా? నా పితరుల కుటుంబం అంతటిలో నేను కనిష్ఠుణ్ణి, అసలు నేను ఎన్నిక లేని కుటుంబం మాది, ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి మనకే గిద్యోనుకు వచ్చిన అవకాశం వస్తే మనం ఏం చేస్తాం? పదా నువ్వు ముందే నేను చూస్తానంటాం. అసలు తర్వాత ఏం జరుగుద్దో మనకు తెలియదు. కానీ ఏంటంటే జనాలకు ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువ. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఏం చేసి గుర్తింపు తెచ్చుకోవాలి కదా. ఏం చేసి గుర్తింపు తెచ్చుకోవాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అదే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు అది ఎక్కువైపోయింది జనాలకి కదా. అందుకనే ప్రతి ఓడు న్యూస్ రిపోర్టరే కదా, ప్రతి ఓడికి ఇన్స్టాగ్రామ్, ప్రతి వాడికి ఒక ఫేస్బుక్ అకౌంట్ మరి కదా. ఏదో ఒకటి చెయ్యాలి, గుర్తింపు రావాలి. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల్ని చూస్తా ఉంటా. ఐ హేట్ బీటెక్, అగైన్ ఐ రిపీట్, ఐ హేట్ బీటెక్. అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు చూస్తా ఉంటాం కదా. ఎంతసేపు ఇదే పని. ఎంతమంది చూశారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవి అడగకూడదు, తప్పు, కలిపోతాం. అది కదా మనం చేయాల్సింది. ఇది ఏంటంటే ఆ ఇంటర్ అవ్వగానే వీడు బట్టి చదివిందే ఆ చైనా కాలేజీలో చదివాడు. దానికి ఆడిచ్చే బిల్డప్ ఏంటి, ఏంటి అడావుడేంటి, సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ చాలా ఉంటాయి అక్కడ. ఎందుకుంటాయంటే మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ వస్తే ఈ బాధ అవసరం రాదు. కానీ వెళ్ళంగానే పల్సర్ 220 కావాలి. ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు అయితే డ్యూక్, కేటీఎం లాంటివి కావాలి. ఇది గుర్తింపు కావాలి. వీళ్ళకి ఏం చేయాలి? గుర్తింపు కావాలి. ఏం చేద్దాం చెప్పు? గుర్తింపు తెచ్చుకొని ఏం చేస్తావురా కదా. ఈ గుర్తింపు అంతటికంటే నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావు అనుకో, నిన్ను JNTUK అంత చూస్తుందిగా. అది వద్దు జనాలకి, అంత దూరం ఆలోచించరు కదా. కాకినాడ నుంచి అన్ని కాలేజీలు నిన్నే చూస్తాయి కదా. అమ్మ అయ్యొద్దు, మనకి అంత కష్టపడం. మనం ఏం చేద్దాం? కాబట్టి 4 ఫిల్టర్లు వేసి 2 ఫోటోలు పెడదాం. అలాగా ఇలాగా హ్యాంగింగ్ చేసుకున్న ఫోటోలు ఉంటాయి చూడండి, ఇలాంటి ఫోటోలు 4 పెడదాం ఇన్స్టాగ్రామ్ లో. గుర్తింపు తెచ్చుకుందాం. గుర్తింపు కోసం ఏం చేద్దాం? గమనించండి. గుర్తింపు కోసం ఏం చేద్దాం? ఇదే చేద్దాం. ఆ గుర్తింపు అవసరం లేదు ఇప్పుడు గిద్యోనికి. గిద్యోని ఏమంటున్నాడు? ఎన్నిక లేని కుటుంబం అయ్యా, మమ్మల్ని ఎవరు గుర్తించలేదు, అసలు మేము ఎందుకు పనికిరాము, మా పితరులందరిలో మేము ఎటువంటి వాళ్ళం మేము. గమనించండి. నేను నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నాను. గమనించండి. అటువంటి భయము, అటువంటి అభద్రత, అటువంటి పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి మిద్యానీయుల మీద గొప్ప విజయాన్ని గిద్యోను చూశాడు. దీనికోసం ఏమైనా మంది, మార్బలం, ఆమ్యునేషన్ ఏమైనా ఉపయోగించాడా? లేదు కదా. దివిటి, బోర, కొండ, ఇంతేగా. ఇది ఖర్చు ఉంటుందా? ఎలా జరిగింది ఇదంతా? సామర్థ్యము కలిగించే దేవుని కృప వలన జరిగింది. అందుకని కృపను దుర్వినియోగం చేయకూడదు.
కృపను దుర్వినియోగం చేయకూడదు. కృపను అనుభవించాలి, కృపను అర్థం చేసుకోవాలి. అంతేగాని కృపను బట్టి అతిశయించకూడదు. తప్పు. ఇచ్చినోడికి తీసేటి ఎంతసేపు పని? క్షణంలో పని కదా. ఎంతసేపు పని? నువ్వు కృపను దుర్వినియోగం చేస్తున్నావు, మిస్యూజ్ చేస్తున్నావంటే అది తీసేటి ఎంతసేపు పని. అందుకని గిద్యోను జీవితంలో కూడా దేవుని కృపను మనం చూస్తా ఉన్నాం. అలాగే పౌలు అపోస్తలుని జీవితంలో గమనించండి, మనం చదువుకున్నాం కదా, దైవ కృప అందరి మీద ఉందంటే కృపకు అప్పగించబడిన వారిగా వీళ్ళు మిషనరీ ప్రయాణాలను పూర్తి చేశారంట. వాస్తవానికి అంతియోకయ సంఘానికి, ఆ పట్టణంలో ఉన్న సంఘానికి అంత బాధ్యత ఏంటి? మిషనరీల గురించి ప్రార్థన చేయాలని. ప్రతి అవసరతలో వారు ప్రార్థన చేశారు. అందుకని ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలిగితే వాళ్ళు పరిచర్యకు ఏ రీతిగా సహకరించారో 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. గమనించండి, 15వ అధ్యాయంలో మనం చూడగలిగితే పౌలు శీలలు కలిసి 2వ మిషనరీ ప్రయాణానికి వెళ్తూ ఉండగా మరి వాళ్ళు అంతియోకియా సంఘము ఎంతగానో వారిని బలపరిచింది. అలాగే ఈ మిషనరీ ప్రయాణాలన్నిటిలో ఎటువంటి అనుభవాలు గుండా అపోస్తలుడైన పౌలు వెళ్ళాడో, వాటన్నిటిలో దేవుని కృపను ఎలాగ అనుభవించాడో 2వ కొరింథీ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుతారా? నేను హెబ్రీయుడిని, వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడిని. వారు అబ్రహాము సంతానమా, నేను అతివాడిని. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను. ఇదేంటి కొత్తగా? ప్రయాణంలో ఆపద తెలుసు కదా. స్వజనుల వలనైన ఆపద ఏంటిది? బస్సు ఎక్కేవాడికి ఎవరు అడ్డం? బస్సు దిగేవాడు అడ్డం. అర్థం కాలేదా? బస్సు ఎక్కేవాడికి ఎవరు అడ్డం అన్నా? బస్సు దిగేవాడేగా, గేట్లో నుంచి ఆడే కదా అడ్డం. స్వజనుల వలనైన ఆపద అంటే అలాగ ఉంటది. స్వజనుల వలనైన ఆపద, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదలలో ఒంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచు జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచి ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఒంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. గమనించరు. అంటే ఇదన్నీ ఎలాగ అనుభవించగలిగాడు అంటే దేవుని కృప అతనికి సామర్థ్యము ఇచ్చింది. వాస్తవానికి అన్ని బాగున్నప్పుడే దేవుడు గాని చిన్న సమస్యలు వస్తే దేవుడు గుర్తొస్తాడా కదా? దేవుడు నన్ను ఇటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు నెట్టేసాడనే ఒక రకమైన నిరుత్సాహంలోనికి, నిరాశలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకని తన అనారోగ్య పరిస్థితుల్లో కూడా పౌలు అన్న మాట, దేవుడు అతనితో అన్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటే ఉందిలే అనారోగ్యం. కళ్ళు ఏమైంది కనపడకపోతే ఉంటే ఉండని పెద్ద అక్షరాలతో రాసుకో పత్రికలు కదా. కనపడకపోతే ఏమవుద్ది? కానీ నీతో ఏముంది? నా కృప నీతో ఉంది. హల్లెలూయా. గమనించండి, అటువంటి కృపను పౌలు అపోస్తలుడు అనుభవించాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుని కృపను నిరంతరం మనం అనుభవిస్తూనే ఉన్నాం. దాన్ని గ్రహించాలి, కృపకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఎలాగా?
దీనత్వముతో, అనుకువతో, మెలకువగా మనం ప్రవర్తించాలి. అప్పుడే మనలో ఆ సాత్వికము అలవర్చబడతాడు. వీళ్ళు ఎవరైనా సరే మేము గొప్పలం అన్నారా? వీళ్ళు పౌలు గాని, గిద్యోను గాని, మోషే గాని కదా, ఎవరైనా ఎంత తగ్గించుకున్నారు కదా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, హెచ్చించుకునే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, హెచ్చించుకున్నా కూడా ఒక రిఫరెన్స్ ఎత్తుక్కోవాలి. లేదుగా మరి అది. వీళ్ళందరూ తగ్గించుకున్న వాళ్ళే కనపడుతున్నారు కదా. ఎలా ఉంటుందంటే ఈ రోజున మనుషుల విజ్ఞాన ప్రదర్శన. మొన్న మా మామయ్యని ఎవడో క్వశ్చన్ అడిగాడంట. ఆడు నన్ను అడిగితే వేరేలాగా ఉండేది. అది మా మామయ్య అనుకున్నాడు, 50 ఏళ్ళ సంఘానికి వెళ్తున్నాను, 40 ఏళ్ళ విశ్వాసాన్ని, దీని సమాధానం చెప్పలేకపోయినా పిసుకుంటున్నాడు మా మామయ్య. కానీ విషయం వాడదే ప్రయాస ఉత్తరాఖండ్ లో, జార్ఖండ్ లో, బీహార్ లో ప్రయాసపడమని వాడిని, నీ దగ్గర కాదు శాంతినగర్ లో అటు వెళ్ళి ప్రయాసపడమని. తర్వాత మాట్లాడదాం వాడితో కదా. అది వాడికి అదే చెప్పు నువ్వు. దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసాన్ని నీరుగార్చే మాటలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు ఏ రీతిగా అర్థమయ్యాడో, అది వాక్యానుసారం అయితే దాన్ని పట్టుకుని నువ్వు ఉండి అంతే. అంతే కదా. ఆడేవాడికో మనం ఆన్సర్ చెప్పడం ఏంటి? నీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి, అవునరా లేదు మా దగ్గర, మాకేం రాదురా, అంత తప్పేం కాదు. చాలా మంది ఏమంటారంటే, మా వైపు ఇంకా డయాలసిస్ సెంటర్లో అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. విడుదల రోజుని హెల్త్ మినిస్టర్ గా ఉంది, ఆమె వచ్చి స్టార్ట్ చేసింది. అంతకుముందు చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. నేను చేమలపాడులో పాపం ఎవరో పేషెంట్గా ఉన్నారని తెలిస్తే అతను పలకరించి ప్రార్థన చేసి అతనికి ఏదైనా తోడుగా ఉందామని వెళ్తే ఆయన ఒక చిన్న సేవకుడే. నేను పరదేశం, నేను చేమలపాడులో. నేను నార్మల్గా ఇలాగ వెళ్తాగా, ఇప్పుడు ఇలాగ వెళ్ళిపోయాడు. ఆయన ఇన్షెక్ట్ చేసుకొని వచ్చి హీస్ డయాల్స్ అంటున్నాడు. డయాలసిస్ అని చెప్పచ్చుగా. అంటే నేను వెల్ ఎడ్యుకేటెడ్ అని తెలిసి నా ముందు ఆడేదో విజ్ఞాన ప్రదర్శన అన్నమాట. హీస్ డయాల్స్ అంటే తెలుగులో చెప్పచ్చుగా. నేను ఇంగ్లీష్ వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళనే. జనాలకి అర్థం కాదు అది కదా. నా ముందు చెప్పుకుంటే ఏం ఉపయోగం? నేను పేషెంట్కి సాయపడతాను కానీ కనుక సాయపడినాక ఇంగ్లీష్ మాట్లాడినందుకు మళ్ళీ ఒక ఇన్సెక్ట్ దాన్ని. అరే బాబు, ఇవన్నీ వదులుకొనేలా విజయవాడ నుంచి వచ్చాను నేను ఇక్కడికి కదా. ఇవన్నీ వదిలిపెడితేనే కదా వెళ్ళేది. సాధారణంగా ఈ తండాల వాళ్ళు మొదటి 2-3 నెలలు భయపడిపోయేవాళ్ళు నన్ను చూసి. బుల్లెట్ మీద వెళ్తుంటే, వీడెవడో పోలీసేమో, మనం దొంగసారా కాసుకుంటుండే చుట్టాకు వచ్చాడు అనుకుని, ఎలారే బాబు నేను వచ్చింది అందుకు కాదురా, నీకు సువార్త చెప్తాకు వచ్చాను. అంటే వీళ్ళు మొత్తానికి భాష నేర్చుకుని అప్పుడు వాళ్ళతో మాట్లాడితే కానీ నమ్మలేదు కదా. అలా ఉంటాయి మా ఏరియాలు. కాబట్టి మనం ఏదో అడావుడి చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏదో శాంతినగర్లో ఆడేవాడు అడావుడి చేస్తూ ఉంటాడు కదా. అది సంఘం పెట్టినోడు కాదు, సంఘాన్ని నడిపించినోడు కాదు. నీ దగ్గర ఏదో అవిశ్వాసపు గోళీ ఒకటి వేయదలిచాడు అంతే. కాబట్టి ఇలాంటి మీకు ఎదురైన బస్సుల్లో, మీ స్కూల్లో, మీ కాలేజీల్లో, మీ ఆఫీసుల్లో, మీ ఇళ్ల దగ్గర ఇటువంటి అనుభవాలు మీకు ఎదురైతే అది పట్టించుకోకండి. మనం నమ్మిన దేవుడు సమర్థుడు, మనకి సామర్థ్యాన్ని ఇచ్చే కృపను అనుగ్రహించిన దేవుడు. ఇంకా మనం దేనికి భయపడతాం కదా. సమాధానం తెలిసినా తెలియకపోయినా ఆయన దేవుడే అంతే కదా. అంతే కదా. ఆయన చెప్పిన ఆయన గురించి ఆయన పరిచయం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన మన దేవుడు అంతే. అది ఆ విశ్వాసంతో ఉండాలి మనం. ఇవన్నీ ఏంటంటే మనల్ని విశ్వాసం నుంచి వెనక్కి నడిపించే. ఇలా లేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతారు, గరువాపసి, చాలా చూసినారు అబ్బాయి అనుకోవటం అంతే. అందుకనే గమనించండి, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని కృపను మనం అనుభవిస్తూ ఉన్నాం. దీని గురించిన అవగాహన మనకి కావాలి. అందుకనే కృప అనేది మన భక్తి జీవితంలో ప్రాథమికమైన సత్యం, ఫండమెంటల్. ఇది దీన్ని మిస్ అవ్వకూడదు. అలాగని దీని గురించిన దురాభిప్రాయం మనకు ఉండకూడదు. దీని గురించిన వేరే అనుభవం, వేరే అభిప్రాయం మనకు ఉందనుకోండి, మళ్ళీ కృపను మనం దుర్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాం. అందుకని గమనించండి, ఆయన మనకు 2 వాగ్దానాలు చేస్తా ఉన్నాడు.
ఆ వాగ్దానాలు చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన కృపా సింహాసనాన్ని సమీపించగల ధైర్యం మనకు ఏ రీతిగా ఉందో అక్కడ చదువుతారా ఒకసారి. గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. గమనించండి, ఇటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ధైర్యముతో ఆయన కృపాసనం దగ్గరికి మనం చేరుతూ ఉన్నాం. కారణం ఏంటి? మన యోగ్యత కాదది, కృప కలిగించిన యోగ్యత అది. యాక్చువల్లీ చెప్పాను కదా, మనకి అర్హత యోగ్యత లేదు, కానీ కృప మనకు అటువంటి యోగ్యతను కలిగించింది. అదే రీతిగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాటను చదువుకొని ముగిద్దాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇది ఆయన సామర్థ్యము. హల్లెలూయా. కాబట్టి సామర్థ్యము కలిగిన ఆయన కృపకు అప్పగించుకుందాం. దేవుని కొరకు బలమైన కార్యాలను చేద్దాం. అయినా సరే తగ్గింపును కలిగి ఉందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు కృపనిచ్చారయ్యా. స్తోత్రాలు రాజా. మీ కృపను బట్టి మేము అర్హులమయ్యాము, రక్షించబడ్డాము. ఆ కృపను కొనసాగించడానికి, అద్భుత కార్యాలు చేయడానికి మీరు సామర్థ్యాన్ని ఇచ్చారు. వీటన్నిటిని బట్టి స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపజేయండి. దైవజనులు బిషప్ గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి సహాయం చేయండి. వారి కాలిని మీరు ముట్టుకోండి, స్వస్థతను అనుగ్రహించండి. ఆయన ప్రతి అవసరతను తీర్చమని సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.